ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒక ఆడది గడప దాటే పరిస్థితి వచ్చింది అంటే శరణ్య పడిన ఏదో ఒక మానసిక ఆవేదనే కారణమయ్యుండాలి. దొరికిన ఆ ఉత్తరాన్ని సాక్షిగా నేను చూడను, దాన్ని నేను నమ్మను. అబద్ధం కుందేల్లాగా వేగంగా పరిగెడితే నిజం తాబేలులాగా తాపీగా వెళ్తుంది. మనం నమ్మాల్సింది వేగంగా మనకి తెలిసింది కాదు, తెలుసుకోవాల్సిన నిజం ఎక్కడ ఉంది అని. అందుకే వాస్తవం అందరికీ తెలిసే వరకు దయచేసి శరణ్యని ఎవరు దోషిగా చూడొద్దు. శరణ్య ఈ ఇంటి కోడలు. తనకిచ్చే గౌరవాన్ని ఎవ్వరి మనసుల్లోంచి తగ్గించుకోవద్దు. కానీ ఆనంద, మరోసారి నువ్వు... బావగారు, మీరే అన్నారు కదా కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవడానికి ఎప్పుడు నేను గొప్ప నిర్ణయం తీసుకుంటాను అని. శరణ్య గురించి కూడా నేను తీసుకున్న నిర్ణయం గొప్పదని నమ్మండి. శరణ్య తప్పు చెయ్యడం లేదు అని నేను మూఢంగా నమ్మడం లేదు, గాఢంగా నమ్ముతున్నాను. నేను వెళ్ళి శరణ్యతో మాట్లాడి ఆ ఉత్తరమేంటో, తను వెళ్ళిపోవడానికి అసలు కారణమేంటో అని తెలుసుకుంటాను. ఆనంద, శరణ్య విషయంలో నువ్వు ఎంత స్పష్టంగా ఆలోచిస్తున్నావో ఆ అమ్మాయి తప్పు చేస్తుంది అని మాకు ఖచ్చితంగా అనిపిస్తోంది. మేమింత చెప్తున్నా ఎందుకు నువ్వు తన్ని వెనకేసుకొస్తున్నావు? అమ్మా, దయచేసి పిన్నినెవరూ ఆపద్దు. అవునమ్మా, పిన్ని తీసుకున్న ఏ నిర్ణయం ఏనాడు తప్పవదు. శరణ్య గురించి ఖచ్చితంగా అందరూ పొరపాటు పడుతున్నారని ముందు నుంచి నాకు కూడా అనిపిస్తుంది. అమ్మా, శరణ్య ఏ రోజు తను మంచిది అని చెప్పుకోలేదు, నమ్మించలేదు. తన వ్యక్తిత్వం బట్టే కదా మనం అంతా తనని మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేశాం. మరి అలాంటి అమ్మాయి నేను తప్పు చేస్తున్నాను, నేను చెడ్డదాన్నని అంత సంస్కారం లేకుండా అలా లెటర్ ఎందుకు రాస్తుంది? ఆలోచించాలి కదమ్మా. పిన్ని, మీరు వెళ్ళండి. మీ నమ్మకం గెలవాలి. దర్శన్ శరణ్య మళ్ళీ ఒక్కటవ్వాలి. ఏమండి, ఏంటండి ఈ పరిస్థితి? ఏదో చిన్న తప్పు జరిగిపోయింది. అల్లుడు గారి కాళ్లు పట్టుకునైనా శరణ్యని కాపురానికి పంపించాలి అనుకున్నాం. కాని ఇక్కడ పడిన చిక్కుముడి సామాన్యమైంది కాదు కదండి. అమ్మా, ఈ అనన్య తలపెట్టిందేది సామాన్యంగా ఉండదు అనటానికి శరణ్య బతుకు చుట్టూ అల్లిన ఈ చిక్కుముడి ది బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. అంతే కదమ్మి. మరి మనం దేన్నైనా గాని మంటతో మనసుకు తీసుకుంటే అది ఎవడి జీవితమైనా సరే మోడి మసవకపోతే ఎట్టా?
ఈడ మన మనసులు కూడా అంతే. అమ్మ అక్కడికి వెళ్ళింది. ఖచ్చితంగా అమ్మ వెళ్ళిన ఎమోషన్ చూస్తే శరణ్య మనసు మార్చుకుని తిరిగొచ్చే అవకాశం లేకపోలేదు. అలా జరగకూడదు. శరణ్య చేసిన ఈ తొందరపాటు పనిని ఎలాగైనా సరిచేయాలి, లేకపోతే తన భవిష్యత్తు చీకటైపోతుంది. ఎంత ఆలోచించినా ఏంటి నాన్న ఉపయోగం? అదే నాన్న, దేనికైనా కాలమే కదా సమాధానం చెప్పాల్సింది. మరి మన ముందు ఎదురైన ప్రశ్న అలాంటిది. గీత, అల్లుడు గారు. మాట్లాడండి. ఏదో రకంగా బతిమాలో బామాలో అల్లుడు గారిని శాంతపరచండి. అలాగే. మనం చేసిన డ్యామేజ్కి మళ్ళీ దర్శన్ నుంచి ఫోన్ వచ్చే అవకాశం లేదే. ఎందుకు చేసుంటాడు? అల్లుడు గారు, ఒకసారి శరణ్యకి ఫోన్ ఇవ్వండి. తన ఫోన్ పనిచేయట్లేదు. ఇస్తాను. కానీ అల్లుడు గారు, ఒక్క మాట. మా అమ్మాయి ఏదో తెలియక చేసిన పొరపాటండి అది. దయచేసి పెద్ద మనసు చేసుకుని మన్నించండి అల్లుడు గారు. అయినా భార్యాభర్తలన్నాక చిన్న చిన్న సమస్యలు రావా చెప్పండి? మీరు చెప్పే ఈ సోదంతా వినడానికి నేను ఫోన్ చేయలేదండి. శరణ్యకి ఫోన్ ఇవ్వండి, మాట్లాడాలి. అల్లుడు గారు, నేను చెప్పేది ఒకసారి మీరు. ఫోన్ ఇస్తారా పెట్టేయనా? ఇస్తాను బాబు. అమ్మా శరణ్య, అల్లుడు గారు ఫోన్ మాట్లాడతారంటమ్మా. శరణ్య, అల్లుడు గారితో కొంచెం జాగ్రత్తగా మాట్లాడమ్మా. తప్పు చేశాను, క్షమించమని వేడుకో. శరణ్య, తీసుకోమ్మా, మాట్లాడు. హలో, ఎలా ఉన్నారండి? నా సంగతి ఎందుకులే, నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా. బానే ఉండుంటావులే. ఈ భూమి మీద ఎవడు ఎలా పోయినా పర్వాలేదు, నేను మాత్రం సుఖంగా బతికేయాలని ప్లాన్ చేసుంటావు. సర్లే, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి ఫోన్ చేశాను. జాగ్రత్తగా విను. ఏంటండి అది? మరి కాసేపట్లో మీ ఇంటికి మా అమ్మ రాబోతోంది. వచ్చి నీ నుంచి మన మధ్య ఏం జరిగిందో, నువ్వెందుకు లెటర్ రాసిపెట్టి వెళ్ళిపోయావో అని అన్ని విషయాలు అడుగుతుంది. ఫైనల్గా నిన్ను ఎలాగైనా ఒప్పించి తిరిగి ఇంటికి రప్పించే ప్రయత్నం చేస్తుంది. కానీ నువ్వు మాత్రం కన్విన్స్ అవ్వకూడదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.